ఈ శాండ్ డ్యూన్స్‌ని చూసి మనం లడఖ్ రైడ్ వదిలేసి రాజస్థాన్ వెళ్ళామని అయితే అనుకోకండి. ఎందుకంటే ఇంకా మనము మన లడఖ్ రైడ్‌లోనే ఉన్నాము. అండ్ ఇవాళ మీకు ఒక యూనిక్ ప్లేస్ కూడా చూపియబోతున్నా. రాజస్థాన్ అంటే మనందరికీ తెలిసింది శాండ్ డ్యూన్స్, క్యామెల్ సఫారీ అవన్నీ. కాకపోతే మన లడఖ్లో కూడా ఒక మినీ రాజస్థాన్ లాంటి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి శాండ్ డ్యూన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యామెల్స్ అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఎక్కడ ఎలా అనేది మీకు క్లారిటీ వస్తుంది. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హలో గైస్, వెల్కమ్ టు ది లడఖ్ సిరీస్ ఆన్ 125cc. సో ఇవాళ వచ్చేసి మన లడఖ్ రైడ్లో డే 19. ప్రస్తుతానికి అయితే మనం హండర్లో అయితే ఉన్నాం. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం హండర్ నుండి ఇండియా లాస్ట్ విలేజ్ అయినటువంటి తాంకి వెళ్ళినాం, ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి. అక్కడ వాళ్ళ పీపుల్ ఎలా జీవిస్తారు అండ్ ఎమోషనల్ స్టోరీస్ చాలా విన్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ నుంచి చెక్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే మనం హండర్లోని శాండ్ డ్యూన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. ఇన్ని రోజులు మనం లడాక్ అంటే ఆఫ్ రోడింగ్, మౌంటైన్స్, బైకింగ్ అని అనుకున్నాం. బట్ లడాక్లో మన రాజస్థాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఎందుకంటే లడాక్లోని హండర్ అనే ప్లేస్లో మనకి శాండ్ డ్యూన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా స్పెషాలిటీ ఉంది. సో అవన్నీ మీకైతే చూపిస్తా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి లైక్, కామెంట్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అండ్ గైస్, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ది శాండ్ డ్యూన్స్ ఆఫ్ హండర్. సో లడాక్ వచ్చినప్పుడు శాండ్ డ్యూన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి. కొంతమంది లడాక్ ని 3 రోజులలో 4 రోజులలో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ప్లాన్ పెట్టుకొని వస్తారు. బట్ బాడీ అయితే సపోర్ట్ చేయదు. గుర్తుపెట్టుకోండి, మనము లడాక్ ని చాలా స్లోగా ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, మేము స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తే మాకు రోజులు ఎక్కువ అయిపోతుంది. యాక్చువల్గా మేము పాంగాంగ్కి స్టార్ట్ కావాలి ఇవాళ. కాకపోతే మీకు శాండ్ డ్యూన్స్ చూపించాలని చెప్పి మాకు ఇక్కడ ఒక 2 to 3 hours ఆఫ్ టైం పడుతుంది. 2 to 3 hours ఆఫ్ టైం అంటే మేము పాంగాంగ్కి రీచ్ అయిపోయే వరకు చీకటి అయిపోతుంది. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, మేము ఇప్పుడు హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం, అరౌండ్ 11,000 feetలో. సో అందుకే నేను మాటలలో కొంచెం తడబడవచ్చు, ఎందుకంటే ఊక బ్రీతింగ్ వచ్చేస్తుంది. అండ్ గైస్ చూడొచ్చు ఇక్కడైతే మీరు. సో ప్రస్తుతానికి అయితే మనం శాండ్ డ్యూన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి ఆర్చరీ కూడా ఉన్నట్టుంది. అండ్ లుక్ ఎట్ దిస్ శాండ్ డ్యూన్స్ గైస్. ఈ మౌంటైన్స్ కింద కనిపిస్తుంది కదా, అంత ఉస్కా. అంటే వీఆర్ గోయింగ్ టు No, we are going to Rajasthan now. Yeah. With the huge mountains. With the huge mountains. Yes, shall we go there? అండ్ అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తా. అండ్ గైస్, మనం ఆల్మోస్ట్ శాండ్ డ్యూన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దీని ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి 12 PM వరకు, అండ్ ఈవినింగ్ 3 PM నుండి 7 PM వరకు అయితే మనకి క్యామెల్ సఫారీ అయితే జరుగుతుంది. అండ్ దాన్ని ప్లాన్ చేసుకొని అయితే రండి. బ్యాక్గ్రౌండ్ చూడండి లైక్ ఎలా ఉందో, ఎంత నీట్గా వస్తుందో. వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుంది ఏందని చెప్పి. అండ్ ఇటు సైడ్ వెనక చూడండి, వెనక అన్ని శాండ్ డ్యూన్స్ ప్లస్ క్యామెల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వాటి క్యామెల్స్కి ఎంత ఏందని చెప్పి మాట్లాడైతే వద్దాం. అండ్ గైస్, మేము తీసుకున్నటువంటి ఆ టెంట్స్ దగ్గర నుండి ఈ శాండ్ డ్యూన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers అంతే ఉంటుంది. సో బైక్ తీసుకొని అయితే వచ్చేసినాం, బ్రో బైక్ తీసుకొని. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అవన్నీ క్యామెల్స్. ఆ క్యామెల్స్ మనకి నార్మల్ క్యామెల్స్ కానీ సంథింగ్ డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో క్యామెల్స్ ఏంది, మనకి సఫారీ ప్రైజెస్ ఏంది, అవన్నీ అయితే నేను మనం మాట్లాడుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడినాక మీకు అయితే డీటెయిల్స్ ఇస్తాను. కొంచెం హైట్లో ఉన్నాం కాబట్టి నడవంగానే బ్రీతింగ్ అబ్నార్మల్ అయితే అయిపోతుంది. సో లెట్స్ గో. సో వాళ్ళకైతే అడిగి వాటి ప్రైజెస్ అడుగుదాం. సో గైస్, అది చూస్తారు కదా, మన నార్మల్ క్యామెల్స్కి దీనికి తేడా ఏంటి చెప్పాలా. సో డబుల్ హంప్ అని చెప్పినా కదా. సో దీనికి వచ్చేసి 2 humps ఉంటాయి, ఇక్కడ ఒక హంప్, ఇక్కడ ఒక హంప్. నార్మల్ క్యామెల్స్కి జస్ట్ సింగిల్ హంప్ ఉంటుంది. అండ్ దీని పేరు వచ్చేసి రాణి అంట. లెట్స్ గో నౌ. సో యాక్చువల్గా పర్ పర్సన్కి 500 ఛార్జ్ చేస్తారు. 500ది 700 రెండు ఉంది. ఇక్కడ అసోసియేషన్ ఉంది. సో వాళ్ళకి రిలేటెడ్గా ప్రైజెస్ వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. అండ్ ఇంకా మనం సఫారీకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనం క్యామెల్ అయితే ఎక్కేద్దాం. సో దీని నేమ్ వచ్చేసి రాణి. రాణి మనల్ని ఎలా ట్రీట్ చేస్తుందో చూద్దాం ఇంకా. So let's go up. Yes. Bas, let's go for our camel safari, guys. So guys, we are starting our camel safari now. So దీని ఫర్ చూడండి, బాగుంది చాలా. జస్ట్ 9 years old అంట. మనము పైల్గామ్లో ఎక్కినాం కదా, జస్ట్ 3 years old. అది ఇంత హైట్ ఉంది, దానికన్నా ఇదే హైట్ తక్కువ ఉంది కొంచెం. లెట్స్ గో, బాయ్. అండ్ మన సఫారీ అయితే స్టార్ట్ చేసేసినాం గాయస్. సో ఇది వచ్చేసి మనము 125cc నుండి 900cc అయితే అప్డేట్ అయిపోయినాం.
ఎందుకనంటే దీనికి 9 years కాబట్టి దీనికి 900cc. అండ్ లుక్ ఎట్ దట్ శాండ్ డ్యూన్స్, మౌంటైన్స్, ఆ క్లౌడ్స్ మొత్తం వేరే లెవెల్లో ఉన్నాయి కదా. అండ్ గైస్ ఒకసారి చూడండి ఎన్నిగానం క్యామెల్స్ ఇక్కడ ఉందో. సో యాక్చువల్గా సీజన్ టైంలో నాకు తెలిసి చాలా క్యామెల్స్ ఇక్కడ మొత్తం నిండిపోతాయి అనుకుంటా. క్యామెల్స్ గ్రూపే వస్తుంది. ఇలా 2 packages ఉన్నాయని చెప్పినా కదా, 500 and 700 అని. సో 500 అయితే ఇక్కడ ముందు ఫ్లాగ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ ఫ్లాగ్ వరకు. 700 అయితే ఇంకొంచెం దూరం వరకు అయితే వెళ్ళాలి. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. మన నార్మల్ క్యామెల్ మీద కూర్చుంటే చాలా హైట్, సపోర్ట్ లేనట్టు అనిపిస్తుంది కదా. దీంట్లో వితౌట్ పట్టుకోకుండా కానీ ఆరామ్సే పోవచ్చు, ఎందుకంటే దీనికి డబుల్ హ్యాండ్స్ ఉండి మన బాడీ అలా ఫిట్ అయిపోతుంది కాబట్టి. అండ్ కొంచెం ఎండ కూడా వచ్చింది. సో యాక్చువల్గా ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి ఇప్పుడైతే వచ్చేసినాం. आपका नाम क्या है भाई? मेरा नाम जाफरी है सर. జాఫ్రీ. అండ్ గైస్ మనమైతే ఇప్పుడు సఫారీ స్పీడ్ పెంచేసినాము, 900cc పవర్ వాడుతున్నాము. చూడండి ఎంత స్పీడ్గా తీసుకోబోతుందో. సో చూడనికి చాలా క్యూట్గా ఉన్నాయి కానీ పవర్ఫుల్లే. చూడనికి చిన్నపిల్లలాగా ఏం తెలియదు అట్లా ఉన్నాయి క్యామెల్స్. నేను కూర్చుంది వచ్చేసి ఫీమేల్ క్యామెల్, బాయ్ కూర్చుంది వచ్చేసి మేల్ క్యామెల్. చలో 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 చలో. వరకు అక్కడ ఫ్లాగ్ అయితే చూసారు కదా, అక్కడ వరకు అయితే వెళ్ళినాము. వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఈ క్యామెల్స్ ఏంటంటే మనకి హార్సెస్ లాగా ఇట్లా కంట్రోల్ చేయడానికి ఉండవు, జస్ట్ ఇది పట్టుకోనికి ఉంది. ఇది ఇట్లా అంటే అయిపోతాయి, ఆగాలని మూమెంట్. వాటి స్టీరింగ్ అన్నమాట ఇది. సో ఇక్కడ నుండి మన రాజస్థాన్ శాండ్ డ్యూన్స్కి ఈ శాండ్ డ్యూన్స్కి తేడా ఏం చెప్పాలా, మనకి ఇక్కడ శాండ్ డ్యూన్స్ మొత్తం వైట్గా ఉంటాయి, రాజస్థాన్ది అది రెడ్ శాండ్, ఇది వైట్ శాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయి కాబట్టి దేవుడు ఏం చేసిండు, గాడ్ ఏం చేసిండంటే వీటికి ఫర్ కూడా ఇచ్చిండు, టెంపరేచర్స్ని కోల్డ్ వెదర్ని కంట్రోల్ చేసుకోనికి. చూడండి ఇక్కడ ఫర్ ఉంది, ఇక్కడ ఫర్ ఉంది, ఇదంతా ఫర్రే. పాపం స్నానం చేస్తలేమో బాయ్, ఇంకో స్నానం కారో బాయ్, పురా గంట ఆయిల్ రకో. సో మజాకే. సో చూడండి చాలా బాగుంది రైడ్, సఫారీ కూడా. సో మీరు వచ్చినప్పుడు మాత్రం పక్కా ట్రై చేయండి హండర్లో. యాక్చువల్గా లడాక్ అంటే ఆఫ్ రోడింగ్, బైకింగ్, మౌంటైన్స్ అందరం చేస్తాం, ఇట్లా కొత్తగా చేస్తేనే కదా మజా వచ్చేది. సో అది. అండ్ గైస్ మనం ఆ క్యామెల్ సఫారీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ క్యామెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మనకి 25 years నుండి 30 years బతుకుతాయంట. కాకపోతే ఇవి 20 years వరకే వర్క్ అవుతాయంట. ఐ మీన్ వీటితో పని చేపిస్తారంట. ఆఫ్టర్ 20 years వీటికి రిటైర్మెంట్ ఇచ్చేసి ఇక ఖాళీగా ఇంటి దగ్గర ఉంచుతారంట. సో అందుకే మీకు కొన్ని చాలా క్యామెల్స్ జస్ట్ మేయనికి వెళ్తాయి. సో మీకు చూపిస్తాయి క్యామెల్స్ ఎవి తింటాయి ఏంది అని చెప్పి. సో యాక్చువల్గా అయితే బ్లూబెర్రీస్ ఇట్లా కింద కనిపిస్తుంది కదా, ఈ గడ్డి ఇవి తినుకుంటూ ఉంటాయంట. అండ్ ఇయర్లో జస్ట్ 6 months దీనికి వర్క్. లడాక్ సీజన్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందో అప్పుడే ఇక్కడ వీటికి వర్క్. లడాక్ సీజన్ క్లోజ్ అయినప్పుడు వీటికైతే వర్క్ అయితే ఏమి ఉండదు. సో చూడండి ఇక్కడ ఎన్ని క్యామెల్స్ ఉన్నాయో, బ్యూటిఫుల్ వ్యూ. బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్, ఇక్కడ క్యామెల్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది కదా, బ్యూటిఫుల్. మనకి బాయ్ కూడా చాలా సపోర్ట్ చేసిండు, మంచి ఫొటోస్ కూడా తీసిచ్చిండు. నేను చెప్తున్నా కదా, పీపుల్ లడాక్ సైడ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో మన మనీ మ్యాటర్ పక్కన పెట్టేస్తే మన హౌ దే ఆర్ ట్రీటింగ్ టూరిస్ట్ అనేది మ్యాటర్ ఎక్కడైనా. సో ఇప్పుడైతే దిగిపోదాము. జెక్కా ఓకే. సో इसमें कुछ है भाई, काट दिया खींचो भाई. इधर का नेट अभी तक चालू नहीं हुआ ना, वाईफाई तो चलेगा. हाँ वाईफाई चल रहा होगा. आप तो అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఆర్చరీ అవి కూడా ఉన్నాయి. సో ATV రైడ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర టైం ఉంటే మీరైతే వచ్చి విజిట్ చేయొచ్చు. సో మనం స్పెషల్గా ఉండాలి కాబట్టి డబుల్ హంప్డ్ క్యామెల్స్ అయితే ట్రై చేసేసినాం. సో లెట్స్ గో. ఇంకా 100ని అయితే ఎక్స్ప్లోర్ చేసేసినాం ఇప్పుడు. సో 100 తర్వాత నెక్స్ట్ వీ నీడ్ టు గో ఫర్ పాంగాంగ్. అండ్ ఇవి వచ్చేసి మనకి శాండ్ డ్యూన్స్ గైస్. ఒకసారి చూడండి, ఇవన్నీ శాండ్ డ్యూన్సే. యాక్చువల్గా ఏంటంటే మనకి రాజస్థాన్లో రెడ్ శాండ్ ఉంటుంది, బట్ ఇక్కడ వైట్ శాండ్ ఉంది. చూడండి ఇది మొత్తం వైట్ శాండే. అండ్ ఇంకొకటి మన వాళ్ళ గురించి తెలుసు కదా, దట్ వీఆర్ ఇండియన్స్ అనిపించుకోనికి ప్లాస్టిక్ చూడండి ఎంతగానో పడేసారో. ఈ లెవెల్లో ఉంటుంది. యాక్చువల్గా మనకి ఎంట్రెన్స్లో కానీ నుబ్రా వాళ్ళకి ఎంటర్ కాగానే మనకు చాలా ఉంటాయి.
లైక్ ఏంటంటే నో ప్లాస్టిక్ జోన్ అని. బట్ మన వాళ్ళు శాండ్ డ్యూన్స్లో కూడా కప్పేసారు చూడండి గైస్. ఇంకొకటి నాకు అర్థం కాదు, యాక్చువల్గా దీని చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి. ఇది ఒక వ్యాలీ, హుండర్ అనేది ఒక వ్యాలీ చూడండి. సో సరౌండింగ్స్ అన్ని మౌంటైన్స్ అయితే ఉంటాయి 4 sides. ఈ మౌంటైన్స్ ఉన్నప్పుడు ఇక్కడికి ఈ శాండ్ ఎట్లా వచ్చి పడ్డదో నాకు అర్థమవుతలేదు. యాక్చువల్గా మేబీ ఆ మౌంటైన్స్ అయినా శాండ్ మౌంటైన్స్ అయి ఉండాలి. లైక్ ఎట్లా అంటే పత్లా ఉంటాయి, గారికి మౌంటైన్స్ ఎరోషన్ అయిపోయి కొన్ని ఇయర్స్గా ఇక్కడ శాండ్ అనేది ఫామ్ అవుతుంది. అదొక రీజన్ అయి ఉంటుంది. లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ప్లేన్ ల్యాండ్ ఉంది కదా, ఇదంతా ఈ ప్లేన్ ల్యాండ్ పైన నుండి ఇక్కడ వ్యాలీ అంటే గాలి కూడా గట్టిగా వీస్తాయి. సో ఐ మీన్ హై ప్రెషర్తో వస్తాయి ఇట్లా కిందకి. ఆ గాలి వచ్చినప్పుడు ఎరోజన్ అయ్యి ఇక్కడ శాండ్ అక్యుములేట్ అయి ఉంటుంది. ఇది నేను అనుకుంటున్నా, అది కరెక్టో కాదో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. దిస్ ఈస్ ద శాండ్ డ్యూన్స్ గైస్. అండ్ ఆల్రెడీ క్యామెల్ సఫారీ చేసి అయితే వచ్చినాము. ఇక్కడ శాండ్ డ్యూన్స్ మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చిన. ఇంకొన్ని ఫోటోలు దిగేసి తినాలి. ఇంకా మేము ఏం తినలేదు మార్నింగ్ నుండి, టైం 11 అవుతుంది ఇక్కడనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి ఏమైనా తినేసి దెన్ విల్ కంటిన్యూ అవర్ జర్నీ టు ప్యాంగాంగ్. ప్యాంగాంగ్కి సపరేట్ వీడియోలో పెడతాయి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది అన్నీ కలిపి ఒక దాంట్లో పెడితే. నాకు కూడా ఎడిటింగ్కి కన్ఫ్యూజింగ్ ఉంది, అందుకే ప్యాంగాంగ్ది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తా. ఇప్పుడైతే తింటున్నాము, టైం 11 అట్లా అవుతుంది. సో ఆర్డర్ చెప్పేసిన వెజ్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్గా ఇది హైట్లో ఉండడం వల్ల మనకి ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సివ్గానే ఉంటాయని, దానికి ఇంకా తప్పదు. సో వెజ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి 150 రూపీస్ అయితే పెట్టినాం. సో ఇది తినేసి చెప్పేస్తా ఎట్లుందని. అండర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇది తినేసిన తర్వాత నెక్స్ట్ వీ నీడ్ టు స్టార్ట్ ఫర్ ప్యాంగాంగ్. ఆల్రెడీ చాలా లేట్ అయితే అయిపోయింది, మేము ఇంత లేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎంత చిన్న ప్లేస్ ఉన్నా ఈజీగా షూటింగ్కి ఒక 2 hours అట్లా టైం అయితే పడుతుంది. సో తిన్నాము. టేస్ట్ బాగానే ఉంది, తినేసి ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, నా హెల్ప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.